శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధర కార్యక్రమానికి కలెక్టర్ చేతన్ శ్రీకారం చుట్టారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ కాసేపు యోగా చేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకోవాలని కలెక్టర్ చేతన్ ప్రజలకు సూచించారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు యోగా చేస్తూ మానసిక ఉల్లాసం, ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పారు. దేశ సంప్రదాయంలో యోగా ఒక భాగమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కలెక్టర్ కోరారు. జూన్ 21 ఉంటుంది. అండ్ ఇప్పుడు కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం మనకి జిల్లాలో కూడా ప్రతి సచివాలయం, ప్రతి మండలాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో పుట్టపర్తిలో చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి లేపాక్షి టెంపుల్ దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పుట్టపర్తిలో ఎవరు ఉన్నారో అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఇంతకుముందు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో చాలామంది ప్రాక్టీస్ చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. వదిలేసిన వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా కొంచెం రివైవ్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు. ఈ ఒక్కసారి అందరూ ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ. కాబట్టి ఈ యాక్టివిటీకి మీరు కాకుండా ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందుగా ఇంకొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలా చేయండి. అండ్ ఈ కార్యక్రమం మళ్ళీ మీరందరూ కూడా ఇప్పుడు చంద్రశేఖర్ గారు, ట్రైనర్ చంద్రశేఖర్ గారు చెప్పారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యం కోసం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యోగాని పార్టిసిపేట్ చేసుకుంటే కరెక్ట్గా యోగాని ప్రాక్టీస్ చేయండి.